హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని మల్టిపుల్ ఇంటిగ్రల్స్లోని లాంగ్ ఆన్సర్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎవల్యూట్ డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ y dx dy. నెక్స్ట్ ఏంటి? డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ y square dy dx, వేర్ r is the region bounded by the parabolas y square is equals to 4x and x square is equals to 4y. ఇందులో మనకి ఎగ్జామ్లో ఏదో ఒకటి అడగచ్చు అనమాట. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఫస్ట్ గివెన్ పారాబోలాస్ మనం రాసుకున్నాం. గివెన్ ఇచ్చింది రాసుకున్నాం కదా. రాసుకున్న తర్వాత మనం గ్రాఫ్ అనేది రాసుకుంటాం. ఓకే, ఇలా మనకి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4y ఇది వచ్చింది, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4x అనేవి ఇలా వచ్చింది. మనకి ఇలా ఎందుకు గ్రాఫ్ వచ్చిందంటే ఫస్ట్ మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, 1 అలా మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఇది ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4y అవుతుంది, ఇది వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4x వస్తుంది. ఓకే, టు ఫైండ్ ద ఇంటర్సెక్షన్ పాయింట్, మనం వాళ్ళ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది ఫైండ్ చేయడానికి ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి? ఇచ్చిన ఈక్వేషన్ని ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4y ఈక్వేషన్ 2ని తీసుకుంటున్నాం. దీని నుంచి y వాల్యూ ఫైండ్ చేస్తాం. ఎలా? y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ బై 4 అని. ఓకే, y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ బై 4. ఈ వైని ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఈక్వేషన్ 1 ఇది కదా, ఎక్స్ స్క్వేర్ బై 5 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4x, ఎక్స్ పవర్ 4 క్యూబ్ ఎక్స్. దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి ఏమైంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది, ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 క్యూబ్, అది మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అనేది రావడం జరిగింది. కాబట్టి ఎక్స్ వాల్యూస్ మనకి 0 అండ్ 4 అనేది వచ్చాయి. ఇప్పుడు మనకి వై వాల్యూస్ తెలియడం కోసం 0, 4ని కూడా ఈ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే, ఈ వై వాల్యూస్ ఎలా వచ్చాయంటే, ఇక్కడ మనకి వై వాల్యూ రావాలి అంటే ఏంటి? ఈ స్క్వేర్ వెళ్ళిపోతే రూట్ ఓవర్ 4 మనకి 2 రూట్ ఎక్స్ వచ్చింది. వై వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2 రూట్ ఎక్స్. అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్ వై మనకి ఏమవుతుంది? వై కావాలి అంటే ఈ 4ని టెప్ పంపించుకుంటే ఎక్స్ స్క్వేర్ బై 4. కాబట్టి 2 ఈక్వేషన్స్ అని వచ్చాయి. ఇప్పుడు మనం 0ని దీంట్లోని మనం వేసుకుంటే మనకి ఏమవుతుంది? వై ఈజ్ ఈక్వల్స్ 0 అయిపోతుంది, వై ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిపోతుంది. కాబట్టి ఎక్స్ అనేది 0,0 వచ్చింది. నెక్స్ట్ 4ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది? వై ఈజ్ ఈక్వల్స్ టు 2 రూట్ 4, మనకి ఏమవుతుంది? 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 4 వచ్చింది ఫస్ట్ది. అదేవిధంగా ఇది కూడా మనకి ఏమవుతుంది? 4 స్క్వేర్ బై 4 అంటే స్క్వేర్కి దీనికి క్యాన్సిల్ అయిపోతే 4 అనేది వచ్చింది. కాబట్టి 4,4 ఇది యొక్క పాయింట్ అనేది మనకు వచ్చింది. కాబట్టి మనకి ఏంటి? 0 to 0 అండ్ 4 to 4 అనేది పాయింట్స్ అనేవి వచ్చాయి. దస్ ద 2 పారాబోలాస్ ఇంటర్సెక్ట్ అట్ ద పాయింట్స్. 2 పారాబోలాస్ కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యే? O 0,0 and P 4,4. The shaded area between the parabolas 1 and 2 in the region of integration. కాబట్టి ఈ షేడెడ్ రీజన్ అనేది ఇన్ ద రీజన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనమాట. ఇది మనం ఫైండ్ చేయాలి. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు? ఇది ఒక క్వశ్చన్, ఇంటిగ్రేషన్ y dx dy. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్లోని. ఇది ఎక్కువసార్లు అడిగాను. ఇక్కడ మనకి ఏంటి? ఎక్స్వి వై యొక్క లిమిట్స్ వేసుకోవాలి. అవి ఏంటి అంటే ఎక్స్ అనేది 0 to 4, వై అనేది ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది? 2 రూట్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ బై 4. వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ బై 4 2 రూట్ ఎక్స్ అనమాట. ఎందుకు ఇది ఎక్స్ స్క్వేర్ బై 4 అనేది వచ్చింది అంటే, ఇక్కడ కిందన చూడండి, ఇదే కర్వ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4y. కాబట్టి వై ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ బై 4. కాబట్టి లోవర్ లిమిట్ అనేది ఎక్స్ స్క్వేర్ బై 4 రాయాలి. ఇది ఒక అప్పర్ లిమిట్ మనకి ఏమవుతుంది? వై వాల్యూ ఏమవుతుంది? 2 రూట్ ఎక్స్ అనమాట. ఓకే, ఎక్స్ స్క్వేర్ బై 4 2 రూట్ ఎక్స్, వై డిఎక్స్ dy అయిపోయింది. ఫస్ట్ మనం వైని ఇంటిగ్రేట్ చేయాలి. చేస్తే మనకి ఏమవుతుంది? వై స్క్వేర్ బై డివై ఇలా రాసుకున్నాం. తర్వాత డిఎక్స్ చేస్తే మనకి ఏమవుతుంది? వై స్క్వేర్ బై 2, వై స్క్వేర్ బై 2 రూట్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ బై 4. ఇవి మనం ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇదే కదా మనం ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మనకి ఏమవుతుంది? 2 రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 మైనస్ దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. చేసాం బై 2 చేస్తే మనకి ఏమవుతుంది? 4x మైనస్ ఎక్స్ పవర్ 4 బై 16 అనేది రావడం జరుగుతుంది. ఎలా అంటే ఇక్కడ మనం 1/2ను కామన్ తీసాము. 2 మనకి 4x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, దానికి స్క్వేర్ మనకి ఎక్స్ పవర్ 4 స్క్వేర్ మనకి 16. 1/2 అనేది ఇక్కడ బయట పంపించుకున్నాం అనమాట. 1/2 కామన్ తీసాం కాబట్టి ఇలా వచ్చింది. తర్వాత మనం ఏం చేస్తాము? ఎక్స్తో ఇంటిగ్రేషన్ చేయాలి. ఎక్స్తో ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమవుతుంది? 4x ఫస్ట్ దీనికి ఎక్స్తో ఇంటిగ్రేషన్ చేయాలి. ఏమవుతుంది? 4x dx ఇంటిగ్రేషన్ 0 to 4 కదా,
4x² 2 అనేది రావడం జరుగుతుంది కదా. ఇక్కడ 2కి 2x² అనేది ఇలా రావడం జరిగింది. ఓకే, ఇది x⁵ అవుతుంది. 16 కూడా ఉంది డినోమినేటర్, 16 × 5. ఏ ఫార్ములా ఇది? ఇంటిగ్రేషన్ xn dx. దానికి ఫార్ములా ఏంటి? xn+1/n+1 ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? 4ని సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే 32 అని వచ్చింది. అదేవిధంగా ఇది మనకి 64/5, మొత్తం మనకి 48/5 అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏంటి? y² dx dy. 0 to 4 x²/4 2√x y². ఇలా చేస్తే మనకి y² ఇంటిగ్రేషన్ చేస్తే y³ 3. ఫస్ట్ మనం 2√xని, తర్వాత x²-x²/4ని సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మనకి ఏమైంది? 8. ఇక్కడ మనకి 1/3 అనేది కామన్ తీసుకున్నాం. x 3/2. √x అంటే ఏంటి? మనకి 1/2 కదా. 1/2 × 3 3/2. x⁴ 6. 3 అంటే మనకి ఏమవుతుంది? 2 × 3 6 అనమాట. 4³ 64. ఇది 64. ఓకే, ఇది 64. x 3/2 + 1. ఇది మనకి ఏంటి? ఇప్పుడు xతో ఇంటిగ్రేషన్ చేయాలి. 8 అనేది మనం కాన్స్టెంట్ అనుకుంటే x 3/2 + 1 /3/2 + 1. ఇదే ఫార్ములా తెలుసు కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ xn dx. అదేవిధంగా ఇక్కడ x⁴ 7/7. 64 ఉంది కాబట్టి 64 × 7. x అనేది 0 to 4. మనం దాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమైంది? x 3/2 + 1 సింప్లిఫై చేస్తే x 5/2 మైనస్ x⁴ దాన్ని ఇంటూ చేస్తే మనకి దేన్ని? 64 × 7 448. 16 × x⁴5/2 5 మైనస్ x⁴7/448. 0 to 4 కదా. ఫస్ట్ మనం 4ని సబ్స్టిట్యూట్ చేయాలి. 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమైపోతుంది? మొత్తం 0 అయిపోతుంది కదా. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే 2944/105 అనేది వస్తుంది. ఓకే, ఫస్ట్ మనం ఏం చేసాం? 2 పారాబోలాస్ తీసుకున్నాం. దానికి గ్రాఫ్ అనేది గీయాలి. x వాల్యూస్ ఫైండ్ చేసాము, y వాల్యూస్ ఫైండ్ చేసాం. x వాల్యూస్ని y వాల్యూస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ అనేవి వచ్చాయి. కాబట్టి మనకి పాయింట్స్ అనేవి ఏమైంది? 0 to 0 అదే OP అనేవి వచ్చాయి. 0, 0 4, 4. దీని అర్థం ఏంటి? 2 పారాబోలాస్ కూడా మనకి ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి అనమాట. ఫస్ట్ ఇలా ఇచ్చారు కాబట్టి మనం లిమిట్స్ అనేవి మనం ఫైండ్ చేసాం. x అనేది 0 to 4, y అనేది ఎందుకు కింద ఇది వచ్చింది అంటే లోవర్ బౌండరీ కాబట్టి ఇది మనకి x²/4 వచ్చింది. ఇది అప్పర్ బౌండరీ కాబట్టి మనం కర్వ్స్ బట్టి మనం రాసుకున్నాం 2x. ఇలా మనం ఫస్ట్ y ఇంటిగ్రేషన్ చేసాము, తర్వాత xని ఇంటిగ్రేషన్ చేసాం. అదే విధంగా సేమ్ దీంతో కూడా మనం చేసాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.